హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు మంగ్లీ బాధితులకి సపోర్ట్ చేస్తున్న సంపత్ నాయక్ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే సంపత్ నాయక్ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. సో అసలేంటి ఇది రోజు రోజుకి అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మీరు చూస్తే ఇంకా వేరే రాష్ట్రం వాళ్ళ ఆడియోస్ కూడా మీరు రిలీజ్ చేస్తున్నారు. అండ్ అది లాంగ్వేజ్ వేరే ఉండడం వల్ల మాకంతగా అర్థం కాలేదండి. సంపత్ నాయక్ గారు ఏంటి అసలకి ఈ ఇష్యూ? మేడం, ఇది నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఇది చాలా పగడ్బందీదైన ఒక పేద బిడ్డలను అంటే అమాయక ప్రజలను మోసం చేసే కుట్ర. ఆహ్, నాకు గత 20 రోజుల క్రితమే తెలిసింది. బాధితులు నా దగ్గరకొచ్చారు. మంగ్లీ గారికి ఇట్లా పేరొస్తుంది. ఈ ఈ కేస్ విషయంలో మంగ్లీ గారి పేరుంది. మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మంగ్లీ గారి బ్యాక్‌గ్రౌండ్ ఉండి నడిపిస్తుందని. అంటే ఇది నిజమా? కాదా? అని మనోళ్ళతోని కొంచెం తెలుసుకోండి అని ఒకసారి నేను చెప్పడంతోని మంగ్లీ గారు నాకు కాల్ చేశారు. మంగ్లీ గారు కాల్ చేసిన తర్వాత, "అమ్మ మరి ఇది నిజమా? కాదా?" అంటే, "అన్న నాకు మధుగంతోని అసలు సంబంధం లేదన్న. ఎందుకంటే మన కమ్యూనిటీలో నేను కూడా ఒక స్టేట్ లీడర్‌గా ఉన్నా కాబట్టి తను కాల్ చేసింది. నేనైనా గాని ఒక ఆడబిడ్డ పైన ఎందుకు మనము నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు వెంటనే మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి అందుకనే ఫస్ట్ తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత మంగ్లీ గారు కాల్ చేసింది. మంగ్లీ గారు కాల్ చేసిన తర్వాత దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదన్న అని తను చాలా క్లియర్‌గా చెప్పింది. ఒకవేళ నేను అప్పటికే చెప్పాను. ఒకవేళ దీంట్లో మీది ఏ మాత్రం సంబంధం ఉన్నా దీన్ని నేను వదలను. అనుకుంటే చెప్పుకుంటేనే అన్న మీరు నా గురించి ఒక నాకు పాజిటివ్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న అంటే, లేదు నాకు దీంట్లో నిజ నిజాలు తెలవాలనుకున్నా. దాని తర్వాత మాట్లాడదాం అనుకున్నాం. అప్పటికి నేను విజయవాడలో ఉన్నా. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నాకేందంటే విస్తుబోయే నిజాలు బయటకొచ్చినాయి. దీంట్లో మాక్సిమం పీపుల్ బంజారా బిడ్డలే ఉన్నారు. బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళున్నారు. అంటే ఇప్పుడు నేను మంగ్లీ గారికి ఎప్పుడైతే నాకు తెలిసిందో, మంగ్లీ గారు ఎదగడానికి బంజారా భాష, బంజారా డ్రెస్ ఏసుకుంది. మంగ్లీ గారు డబ్బులు కమాయించుకోవడానికి కూడా ఈ పేద బిడ్డల రక్త మాంసాలు అంటే తన పైన వస్తున్న ఆరోపణలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడడానికి కూడా మంగ్లీ గారు ఇదే విక్టిమ్ కార్డ్‌ను వాడుకుంటుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మంగ్లీ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఆ వీడియో మీరు కావాలంటే నేను నీకు ఇది పంపిస్తాను. చాలా క్లియర్‌గా చెప్పింది. ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. పాయింట్ నంబర్ 1 మధు గాడికి అన్నది. మధు గాడికి నాకసలు సంబంధమే లేదు. మధు గాడిని నేనెప్పుడు చూడలేదండి. కానీ దాని తర్వాత మేము ఇదంతా పరిశీలించిన తర్వాత ఫోటోలు బయటికి రావడం, వీడియోలు బయటికి రావడం, వాళ్ళ తమ్మునితోని ఎవరైతే శివ చౌహాన్‌తోని ఎవరైతే బయటికి రావడం. దాని తర్వాత మంగ్లీ ఏదైతే ఉందో చిన్న గవర్నమెంట్ ఆఫీసర్‌లని చిన్న బ్రైబ్ తీసుకుంటే సస్పెండ్‌లని చేస్తారు. అటువంటి దాన్ని లేకపోతే బెంగుళూరులో మన హేమ గారి పైన ఒక పార్టీలో పోయినందుకు తన పైన సస్పెండ్ చేశారు. నేను అక్కడి నుంచి ఉద్యమం మొదలుపెట్టినా యాక్చువల్‌గా. ఏమంటే మంగ్లీ గారిని ఈ కేసు అంటే పంజాగుట్టలో ఏ5గా తన పైన కేసు నమోదు కావడం జరిగింది. అదయిపోయిన తర్వాత నేనొకటే చెప్పాను. ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళేసి తినని వెంటనే ఈ కేసు పరిష్కరించే వరకు తినని బహిష్కరించాలనుకున్నాం. అని నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చినాను. దాని తర్వాత ఒక్కొక్క నిజాలు బయటపడడం. దాని తర్వాత ఇదంతా మల్లేపల్లి, దేవరకొండ, కర్ణాటక బెంగుళూరు, దాని తర్వాత కర్నూలు, డోను, దాని తర్వాత జహీరాబాదు విస్తుపోయే అసలు ఎంత సిగ్గుచేటంటే ఆఖరికొస్తే ఒక మాజీ మంత్రి మనవడి ఆడియోస్ గూడా మేము బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ నిజాలు. దగ్గర దగ్గర అక్కడ ఎక్కువ డబ్బులు అడిగారు. కానీ అతని దగ్గరికెళ్ళి ఏందంటే ఫస్ట్ చూద్దాం. తనకు గూడా ఏందంటే తన దగ్గరికెళ్ళేటప్పుడు ల్యాండ్ రోవర్ కార్ అదే డిఫెండర్ కార్ గాని, లేకపోతే ఫార్చునర్ కార్‌లో యేసుకొనెళ్ళడం. దాని తర్వాత ఇవన్నీ మాకు బయటికి పోతంటే చాలా విస్తుపోయే నిజాలు బయటకొచ్చినాయి. డెఫినెట్‌గా దీన్ని బయట పెట్టాలనే ఉద్దేశ్యంతోని ఎందుకంటే పేద బిడ్డల పక్షాన నిలబడాలని మా గొంతులు చేస్తుంటంటే మంగ్లీ గారు కావాలని కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్‌లకు డబ్బులిచ్చి మరి మాటలు చేపించడం అది మాకు చాలా బాధగా అనిపించింది. అంటే కేవలం మంగ్లీ గారే గిరిజన బిడ్డనా? మంగ్లీ గారే లంబాడి బిడ్డనా? ఈ 80% గిరిజనులు కాదా? నలుగురు చనిపోయారు. ఈ నలుగురు చనిపోయిన దాంట్లో గూడా నలుగురు చనిపోయారు. ఇంకా చావడానికి చానా మంది సిద్ధంగా ఉన్నారు. పెళ్ళిళ్ళకని దాచుకున్నయి, లేకపోతే భూములమ్మి దాచుకున్నయి, లేకపోతే మిర్చి పంటలు పండించినయి దాచుకున్నయి, లేకపోతే పత్తి, వరి గాని హ్మ్. ఇవన్నీ అధిక శాతం వడ్డీతోనే. ఈవెన్ ఆటో డ్రైవర్లు వాళ్ళు కూడబెట్టుకున్న ఈ ఇల్లును కొనుక్కుందామని వీళ్ళంతా చైన్ సిస్టమ్ ఎట్లా చేసిందంటే మేడం మీరు గతంలో గూడా చైన్ సిస్టమ్‌కి సంబంధించిన అనేక కార్యక్రమాలు మీరు చూసారు.
ఆమ్వే గాని లేకపోతే అవును. మిగతా గాని ఆ మధ్యలో బాగా వచ్చేటివి ఒక 10 సంవత్సరాల క్రితం. ఈ చైన్ సిస్టమ్‌ని వీళ్ళు దీన్ని బాగా వాడుకున్నారు. ఇది బాగా వాడుకొని ఇప్పుడు నేనున్నాననుకోండి మేడం. నా దగ్గరికి కొన్ని డబ్బులు, మా తమ్ముని దగ్గరికెళ్ళి, లేకపోతే మా అక్క దగ్గరికెళ్ళి, లేకపోతే మా మామ దగ్గరికెళ్ళి, లేకపోతే ఇట్లా ఈ సరౌండింగ్‌ల పలుకుతండా లేకపోతే ఈ ఈ ఏ తండాలైనా కావచ్చు. ఈ విధంగా మస్తు చేసుకున్నారు. ఇప్పుడు మీరొక ఇట్లా అన్నీ కలిపి ఒక 50,00,000 1,00,00,000 ఇచ్చిండ్రనుకోండి. ఆ 1,00,00,000 దాంట్లోకెళ్ళి మీకొక 4 నెలలు, 3 నెలలు మీకు దాంట్లోకెళ్ళి తీసియడం. దాని తర్వాత ఎస్కేప్. ఏమనడం దాని తర్వాత ఒక 6 నెలలకి తీసుకో లేకపోతే 1 ఇయర్‌కి తీసుకో అని. దీంట్లో మంగ్లీ గారికి చాలా క్లియర్‌గా చెప్పింది. ఏమని? నాకు మధుతోని సంబంధం లేదని. మరి మధుతోని వచ్చిన ఫోటోస్ ఎట్లా బయటపడ్డాయి? లేకపోతే మీరు బర్త్‌డే పార్టీ ఎట్లొచ్చినాయి? దాని తర్వాత జీవిక ఇన్ఫ్రా అనేది ఆ ఇన్ఫ్రా ఆ గోకుల్‌నంద ఇన్ఫ్రా అనేది అక్కడ పోయి మీ తమ్ముడు ఏ విధంగా వచ్చిండు? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి కదా! సిగ్గుండాలి కదా! సిగ్గుపడాలి కదా! బుద్ధుండాలి కదా నీకు! కనీస సోయి అవగాహన లేకుండా కొంతమందితోని చిల్లర గొల్లరగాళ్ళతోని చెప్తావా? కొంతమంది వెధవలంటున్నారు మేడం. కోర్టులున్నాయి, పోలీసులున్నారు. వాళ్ళు చూసుకుంటారు కదా! అనుకుంటా అంటున్నారు. అరె వెధవల్లారా! ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా. అరె సిగ్గు తప్పిన వెధవల్లారా! 6 ఏళ్ల పాప చైత్ర చనిపోయినప్పుడు అదే కోర్టులు, అదే పోలీసులున్నారు. మరెందుకు పోరాటం చేసినాం మనం? అదొక్కటి హోస్ట్‌లో పెట్టుకోండిరా బుద్ధి లేని సన్నాసులారా! లక్ష్మీబాయి అనే ఒక లేడీ ఎల్బీ నగర్‌లో పోలీసులు తీసుకుపోయి కొట్టుడు కొడితే దానికి ఆ ఆ అమ్మ తరపు నుంచి పోరాడి తనకు న్యాయం చేసి పోలీసులను సస్పెండ్ చేపించి ఒక దగ్గర దగ్గర ఒక 80,00,000 నుంచి ₹1,00,00,000 దాకా ఇప్పించడం జరిగింది. ఇదంతా ఉద్యమాలే గదా! ఒక 2 ఉద్యమాలు కాదు. టేకు లక్ష్మి మాదిగ గారికి సంబంధించింది. తనకు గూడా ఏమైనైతే ఇవే ఉద్యమాలు చేసినాం గదా మేము. మీరెందుకు పోలీసులు కోర్టుల చెప్పులతోని కొడతా ఈ వెధవలను. ఈ కేసంతా అయిపోని. అప్పుడు చెప్తా మీ ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్ ద్వారా నేనిప్పుడు చెప్తున్నా. ఒక్కొక్క నా కొడుకులకు నేను మళ్ళీ చెప్తున్నా మేడం. నేను కంట్రోల్ తప్పట్లేదు. నిజాలు బాధితులెక్కడ అన్నారు ఈ వెధవలు. ఈ ముండాకోర్లు, ఈ చెంచాగాళ్ళు. వీళ్ళు ఇన్ని రోజులు అన్నారు. ఇప్పటిదాకా ఏమనంటే జనసేనకు అనుకుంటా ఈయన జనసేన కాబట్టి ఆమె వైసీపీ. ఇప్పటిదాకా నేను ఈ కేసు విషయంలో ఒక్కసారి కూడా నేను జనసేన కండువా కూడా వేసుకోలే. ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో బాధితులు ఎక్కడన్నారు కారా? అరే బెదవ ముండా కొడకల్లారా! బాధితులను తీసుకొనొచ్చిన స్వయాన మినిస్టర్ మనవడి ఆడియోని బయటికి పెట్టినా. ఇంతకంటే ఏం కావాలి మేడం? ఇంత దరిద్రమా? అరే 80% లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలురా అవి మీ సామాజిక వర్గం అంటే మంగ్లీ పాట పాడింది. మంగ్లీ ఏందంటే బంజారా దానికి ఉట్టిగా పాడిందా? అరే నీ భాషను, నీ ఏసను బంజారాలది ఇప్పుడు కాదు మేడం. తరతరాలుగా ఉన్నారు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. కొత్తగా వచ్చింది ఈళ్ళేం లేదు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే మా దగ్గరకొచ్చి పాటలు ఆ భిక్షు నాయక్ అన్న దగ్గరకొచ్చి ఒక చాయిస్ ఇయ్యమని చెప్పేది. ఆమె గూడా అరే ఇంత చాలా క్లియర్‌గుంది. మనమేం చెప్పలే. మంగ్లీ గారు ఏదైతే మాట్లాడిందో ఆ మాటల్ని బట్టే నేను మాట్లాడుతున్నా. డెఫినిట్‌గా చెప్తాం. బాధితుల గురించి అని చెప్పి రేపు డైరెక్ట్‌గా ఇప్పటిదాకా ఆ విషయాలన్నిటిని ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా మేము నడిపించినాం గానీ, సాక్షాత్తు రేపు ఆ మధుగాడు మెయిన్ విక్టిమ్ ఎవడైతే ఉన్నాడో వాడు దాంతోని మధుగాడు ఎక్కడైతే ఆ ఊరు ఈ మంగ్లీ ఎక్కడికి పోయింది. మెయిన్‌గా నేనేమంటున్నా అంటే కేవలం మంగ్లీయో లేకపోతే ఇది కాదు. ఇవాళ ప్రజా సంఘాలు మాట్లాడాలి. రాజకీయ సంఘాలు మాట్లాడాలి. ఇవాళ రాజకీయ నాయకులు చచ్చిపోయినరా నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేలు, మంత్రులు దీనిపైన సత్వర న్యాయం గురించి అని చెప్పి పోలీసు వాళ్ళని ఇవాళ మంగ్లీ గారి పైన ఏదో చిన్న కామెంట్ పెట్టినందుకు బాయిలోనే బల్లి పలికి అని అప్పట్లో ఎవడో ఉప్పల్ల ఆడెవడో అతనెవరో ఇన్‌స్టాగ్రామ్‌ల ఒక వీడియో చేస్తేనే 3 గంటల్లో పట్టుకొచ్చిన పోలీసులు 60 కేసులయినాయండి. 60 ఎఫ్ఐఆర్‌లయినాయి. 60 ఎఫ్ఐఆర్‌లు సిఐడి ఆఫీస్‌లకు తిరిగిండ్రు. ఏం మంగ్లీ గారికి అంటే ఇప్పుడు ఈ మధ్యలో సెలబ్రిటీలు ఇప్పుడు మహేష్ బాబుకి నేను సెలబ్రిటీ అనుకోండి. నన్ను కలవడానికి మహేష్ బాబు ఇళ్ళలోకి వస్తాడా రాత్రి? ఏం మాట్లాడతారు మేడం? అసలు మధుగానికి శివకి సంబంధం లేదని ఫోటోలను బయట పెట్టినాం, వీడియోలను బయట పెట్టినాం. తాగి డబ్బులు మీరు వసూలు చేసిన డబ్బులను కూడా మేము బయట పెడితే కొంతమంది ఎదవలు సన్నాసులందరూ కలిసి తమాషాలు చేస్తుండ్రా. ఈ కేసు అయిపోయింది మేడం. ఒక్కొక్కంది ఎవరిని వదిలేది లేదు. డెఫినెట్‌గా చెప్తున్నాం. చట్టం పైన మాకు గౌరవం ఉంది. కానీ చట్టం సత్వర న్యాయం చేయాలంటే ఇటువంటి మేము ఉద్యమాలు చేయాలి.
సో, ఇవాళ మేము సంబంధాయక్ గారు తెలంగాణ కూడా ఇందాక చాలా ఒక్క నిమిషం సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్క నిమిషం ఇప్పుడు మీరన్నట్లు జనసేన కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లు. మరి వీళ్ళకి న్యాయం జరగట్లేదు గదా! మీరు అటు సైడ్ జనసేన నుంచి గాని, పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి గాని ఏదైనా మీరు రిక్వెస్ట్ కోరే ఇదైతే ఉందా? అంటే ఆయన పార్టీలో ఉన్నా కూడా ఎలిగేషన్స్ వస్తే డెఫినిట్‌గా పక్కకు పెట్టే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. సో, మరి మీరు చెప్పండి. ఈ దీనికి సి మేడం సంబంధించి కేస్‌కి సంబంధించి ఏమన్నా జనసేన పార్టీ నుంచి సపోర్ట్ ఏమన్నా మీరు తీసుకునేదుందా? లేదు మేడం. నేను అట్లా ఎప్పుడు నేను చెప్పను మేడం. అది నేను తీసుకోను మేడం. ఎందుకంటే దీంట్లో మెజారిటీ బంజారా కమ్యూనిటీ వాళ్ళే నష్టపోయిండ్రు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు కావాలని పార్టీ పైన బురద జల్లే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అటువంటిది అన్న ఎప్పుడు చేయడు. అన్నతోని ఎంత దగ్గరగా ఉన్నా గాని నేనెప్పుడు అది చేయను. ఎందుకంటే పోరాటం అనేది మాకు ఇప్పటి నుంచి కొత్త కాదు. ఇవన్నీ ఇయాల నిజాన్ని మొయ్యాలంటే చాలా కష్టం మేడం. నిజంతోని ట్రావెల్ చేయాలంటే మేడం 6 రోజుల నుంచి నిద్ర లేదు మేడం. నా కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూడండి ఒకసారి. నా మొఖం చూడండి. 6 రోజులు నిద్ర లేదు. అందరితోని మాట్లాడుకుంటా. ఈ వెధవ సన్నాసులకు, ఈ బుద్ధి లేని గాడిదలకు ఒకటే చెప్తున్నా. ఈ కేస్ అంతా అయిపోని అప్పుడు చెప్తాం. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. మధుకు నాకు సంబంధం లేదు. మధు అనేటోడు 3 సంవత్సరాల నుంచి దొంగతనం చేసిందని పంజాగుట్టల మంగ్లీ చెప్పింది. మరి ఎట్లొచ్చింది? 3 సంవత్సరాల నుంచి నీకు తెలిసినోనితోని మీ చెల్లెకిస్తానని చెప్పి వాడు మీ దగ్గరికి రావడం. డబ్బులిచ్చినోడిని కూడా నిన్న ఆ బాధితుల ఆ రమేష్ అనే ఆ క్యాండిడేట్‌ని కూడా బయట పెట్టినాం గా మేడం. ఇంత దరిద్రం ఉంటదా మేడం? అంటే ఏ విధంగా అయిందంటే సమాజంలో అంటే సెలబ్రిటీ ఉన్నోడు బతకని, పేదోడు చచ్చిపోనిక వాడెవడైనా కానీ. ఆడెవడైనా కానీ. పేదోని తరపు నుంచి మనం మాట్లాడం. మనం గొంతులేత్తాం. మనకేందంటే మనకు డబ్బులిస్తారు గదా! మనకు చిల్లరిస్తారు గదా! చిల్లర మొఖాల్లారా చెప్తాను మేడం. బాజాప్తాగా చెప్తాం. అన్ని గుండెలలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఎవడెవడైతే ఆ చిల్లర పొల్లర మాటలు మాట్లాడుతుండ్రో ఇప్పుడు నేను చిల్లరగా మళ్ళీ మాట్లాడిననుకో అసలైన టాపిక్ పక్కన పోతది. అంటే ఇప్పుడు మీకేమన్నా ఇప్పుడు మీరు ఒక్క నిమిషం మీరు ఈ కేసు ఎవరైతే బాధితులున్నారో ఈ కేసుకి సంబంధించిన అందరిని బయటికి తీసుకొస్తున్నారు. మరి మీకేమైనా డబ్బులు ఆఫర్ చేయలేదా? మీకేమన్నా థ్రెట్స్ రాలేదా? అంటే అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నప్పుడు? మేడం నా గురించి మాక్సిమం తెలుగు 2 రాష్ట్ర ప్రజలలో అంటే ఎంతో కొంత నేనేందంటే పెద్ద ఉద్యమాలు చేసిన చైత్రది కూడా అప్పుడు ఆహ్, అది గాని లేకపోతే టేకు లక్ష్మి గారిది గాని, లేకపోతే లక్ష్మీబాయిది గారు గాని, లేకపోతే 1000 కోట్ల స్కామ్ బీటెక్ కాలేజీలలో ఏ విధంగా జరుగుతుందో అవన్నీ నేను బయట పెట్టినా. నా గురించి బాగా తెలుసు వీళ్ళకు. మన దగ్గర అట్లా ఎవరు రారు మేడం. నేను ఒకసారి కేస్ టేకప్ చేసిందంటే ఏముంటది మేడం 3 పూటల అన్నం మంచిగా దొరుకుతుంది. పడుకోవడానికి 6 గజాల జాగుంది తల్లిదండ్రుల దయ వల్ల. ఆహ్, ఇది హ్యాపీ మేడం. ఏందంటే ఇప్పుడు నేను కమాయించుకున్న రూపాయితోని నేను తింటే నాకదొక సాటిస్ఫాక్షను. వాళ్ళ డబ్బులు తీసుకొని ఏం తింటాం మేడం? ఏం సాటిస్ఫాక్షన్ ఒస్తది? ఒక మాట చెప్పండి. ఇయాల పాపం ఆ తమ్ముడు అశోక్ రాథోడ్ అనే తమ్ముడిని నేను కొత్త తరం బయటికి రావాలని చెప్తే కొంతమంది సన్నాసులు తన పైన కూడా ఏడవడం. లేకపోతే ఆ ప్రత్యూష అనే అమ్మాయి పాపం ఆ అమ్మాయి గురించి మాట్లాడితే తన పైన ఇది, అది, ఇది అని. ఒక్కొక్క నా కొడుకుది చరిత్ర తీస్తే అంటే ఈ సబ్జెక్ట్‌లో ఆ విధవల పేర్లు చెప్పి నేను హైలైట్ చేయడం నాకస్సలు ఇష్టం లేదు మేడం. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నేనొకటే చెప్తున్నాను. 3 పూటల తినడానికి అన్నం ఉంది. అంటే ఐయామ్ హ్యాపీ. పడుకోవడానికి నాకు జాగుంది. ఐయామ్ వెరీ హ్యాపీ మేడం. నాకు మా నాన్న నేర్పించింది ఇది. సంతోషంతోనున్నా. ఇవన్నీ వేషాలొద్దు అంటున్నా. పేద బిడ్డల పక్షానకైనా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. సిగ్గు తెచ్చుకొని ఉండండి అంటున్నా. అరే ఒక్కడు మ అరే ఇంత దౌర్భాగ్యం మేడం. చిన్న సెలబ్రిటీ పాటలు పాడుకునే సింగర్ దానికెళ్ళి మరి మిగతా సింగర్‌లు అందరి పైన రావాలిగా ఎలిగేషన్. ఈమె ఒక్కదానికి ఎక్కడి కానీ ఏంటంటే మేడం అద్భుతం. ఎంత గమ్మత్తంటే కేసు జరుగుతది. మంగ్లీ గారి పైన చిన్న పాట మిస్‌కమ్యూనికేషన్ చేసినోడు ఆడిని 3 గంటల్లో తీసుకొత్తాడు. వాడు మధుగాడు వాడంతట వాడే ఒక వీడియో రిలీజ్ చేసేసిండు. వీడియో రిలీజ్ చేసేసి అంటే ఇక కేసు ఎక్స్‌టెండ్‌కి ఇక బాగా అయిపోతుంది కదా! బ్యాన్ చేయమని ఎప్పుడైతే అయిందో మధుగాడు ఇదంతా నేనే చేసినా అనేది ఒక డ్రామా. దాని తర్వాత వాడే ఒకడు లొంగిపోవడం. ఛీ! 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 ఇంత దౌర్భాగ్యమా? కళ్ళకు కనిపిస్తలేవా? ఇన్ని నిజాలు. అరె ఏం సాధిస్తార్రా బాబు? ఏం బతుకులవి? ఇంత ఇప్పుడు తనన్నది నిజంగా ఆ పేద అనంతపురం నుంచో లేకపోతే అక్కడి నుంచొచ్చి పాటలు పాడుకునేది, నేర్చుకునేది. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కూడా మేము గుండెలకు హత్తుకున్నాం. అటువంటి ఆమెకు అంత మంచి పేరొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు చేయాలి? అంటే కొంచెం ఇప్పుడు నీకు
సెంట్రల్ వాళ్ళతోని, స్టేట్ మినిస్టర్లతోని వాళ్ళ ఇళ్లలో పోయి నువ్వు పాటలు పాడితే అబద్ధం నిజమైపోద్దా, నిజం అబద్ధం అయిపోద్దా? వదులుతాం అనుకుంటున్నావా ఏంది? అందరూ నీ సైడ్ మాట్లాడతారు అనుకుంటున్నావా ఏంది? నీతి నిజాయితీ ధర్మం గురించి తమ్ముడు అశోక్ రారా, నీతి నిజాయితీ ధర్మం గురించి కాపాడటం నా తమ్ముడు అశోక్ కూడా ఇక్కడ ఉన్నాడు. ఓకే. రేపు పొద్దున్నే పోతున్నాం బాధితుల తరపు నుంచి. నేను ఓకే. బాజాప్తాగా చెప్తున్నా మీ ఆంధ్రప్రభ నమస్తే ఛానల్ అండి. నుంచి. నా తమ్ముడు నీతి నిజాయితీ గురించే కొట్లాడతాం, ధర్మం వైపు నిలబడతాం, పేద బిడ్డల గురించి ఎంతకైనా తెగిస్తాం. కుక్కలు ఎవరెవరైతే ఏ కుక్క మొత్తుకుంటుందో ఆ కుక్కలకు సమాధానం చెప్తాం. వాళ్ళ చరిత్ర ఇప్పితే సస్తరు ఒక్కొక్క విధవలు. వాళ్ళ చరిత్రను చిట్టాను మొత్తం ఇప్పితే ఇక్కడున్న కొంతమంది కొజ్జా వాళ్ళు, ఇంక వద్దులేండి మేడం ఎమోషనల్ అవుతున్నా, ఇక్కడ ఉన్న కొంతమంది వెధవలు పర్సనల్ విషయాల గురించి ఏమో చెప్తారట. తొక్కి తొక్కి నారదీస్తాం మేడం. ఫస్ట్ టైం మీ ఛానల్ ఇట్లా మాట్లాడుతున్నా. ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు మాట్లాడలే, ఎమోషనల్ అవుతున్నా మేడం. నిజాన్ని మోయాలంటే మేడం చెప్తున్నా నిద్ర లేదు మేడం. 4 గంటలకు 4:30కు పడుకొని 3 గంటలు 2 గంటలకు పడుకొని బాధితులు దండం పెడుతున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు. అన్న మాకు న్యాయం జరిగితే మేము మీ దీపాలను పెట్టుకొని మీ ఫోటోలను పెట్టుకొని మా ఇంట్లో పెట్టుకొని మేము పూజిస్తామన్నా. మాకు అవన్నీ వద్దు మేడం. ఇప్పుడు నువ్వు అంటే నాయకుడు అసలు మీ మొత్తం అనుకుంటున్నావు మీద ఎన్ని కోట్లు బయటపడిందండి? అంటే రోజుకొక నంబర్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు మేడం, బయటపడింది సంపాదన? చాలా మంది ఏందంటే ఇప్పుడు చాలా మంది అరే ఇన్ని కోట్లు మీకెక్కడ ఇన్ని కోట్లు అంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా మేడం, ఛాన్స్ ఇచ్చాం. ఇప్పుడు నా దగ్గర ఒక 5-10 లక్షలు అనుకో, నా తమ్ముని దగ్గర ఏ ఇళ్ళల్లో కానీ 5 లక్షలు లేని ఇప్పుడు ఇల్లు ఏది లేదు మేడం. మినిమం అప్పుడెప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు అప్పుడు మనకు డబ్బులు కష్టమయ్యేది. మినిమం ఏంటంటే ఇప్పుడు వాడు కష్టం పెట్టుకున్నదో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయో లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక సర్వే చేసింది. భూములు ఎక్కడి దగ్గర ఉన్నాయంటే బంజారా బిడ్డల దగ్గర ఒక థర్డ్ ప్లేస్ లో వచ్చింది. థర్డ్ ప్లేస్ లో వచ్చినప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ థర్డ్ ప్లేస్ లో వచ్చినప్పుడు కూడా అంటే వీళ్ళు పంటలు పండిస్తారు. పంటలు పండించే డబ్బును ఆ నాగార్జున సాగర్ పరివారక ప్రాంతాల్లో ఏదైతే డబ్బులు వచ్చినాయో దాన్ని మొత్తం కుప్పలు కుప్పలు తీసుకొని పోయినారు మేడం. ఆ! చాలా క్లియర్ గా. ఆ! ఇప్పుడు ఒక 5 ఎకరాల పండించిన ధాన్యం ఎంత తక్కువ ఉంటుందో అదే 10 ఎకరాలలో, అదే 20 ఎకరాల్లో, అదే 100 ఎకరాలలో, అదే ఒక 1,00,000 ఎకరాలలో ఉన్న ధాన్యం ఎంత కుప్పలైతుంది మేడం. వీళ్ళు చాలా మంచిగా వీడు చైన్ మార్కెటింగ్ ని చాలా క్లియర్ గా చేసుకున్నాడు. మేము ఒక్కటే చెప్తున్నాం మేడం, నిజాయితీ వైపు నిలబడుతున్నాం. నిజాయితీ వైపు నిలబెడతంటే మొరుగుతున్నాయి కుక్కలు. ఆ కుక్కలకు సమాధానం ఇప్పుడు ఏంటంటే బాధితులను బయటికి తీసుకొచ్చినాం, బాధితులను బయటికి తీసుకొచ్చి మాట్లాడించాం, వాళ్ళ ప్రామిసరీ నోట్లను బయటికి కూడా పెట్టినాం. దాని తర్వాత మంత్రి గారి మనవడైన దాన్ని కూడా మేము బాజాప్తా బయటపెట్టాం. నిజం వైపు నిలబడతాం, కొత్త తరానికి ముందుకు తీసుకుపోతాం మేడం. సో, ఇప్పుడు చూసుకుంటే గనక మంగ్లీ వాళ్ళ తమ్ముడు, రమావత్ మధు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దీనిలో ఉన్నారు. అంటే ఒకళ్ళేమో ఫైనాన్స్ ఆఫీస్ ఒక చోట, ఇంకొక ఆఫీస్ ఇంకో చోట పెట్టారు అని జెప్పేసి లాస్ట్ టైమ్ చెప్పడం జరిగింది. సో, వీళ్ళందరూ ఉమ్. అసలు ఎలా ఇంతమందిని ఆ ఒక్క ఇద్దరు పర్సన్సే కవర్ చేసారా? అంటే నా క్వెషన్ ఏంటంటే ఇన్ని కోట్ల డబ్బు వీళ్ళిద్దరే అన్ని కలెక్ట్ చేసారా అంటే ఏం చెప్తారు? చెప్తున్నాం కదా మేడం, వాళ్ళ కింద ఏజెంట్లు ఉంటారు. ఒక 60-70 మంది ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లను తీసుకుపోవాలి. సేమ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎట్లా జరిగిందో హ్మ్. అధిక వడ్డీ అనేది ఆశ చూపించి చాలా క్లియర్ గా చేసిండ్రు వీళ్ళంతా. ఇది 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 ఇప్పటి నుంచి కాదు మేడం. ఫస్ట్ బాలాజీ అనేటోడు చేసిండు. బాలాజీ అని దగ్గర నుంచి మాకు మొన్న తెలిసింది. బాలాజీ దగ్గర డ్రైవర్ గాడు ఈ మధుగాడు. అదేవిధంగా భీమానాయక్ అనేటైనా ఆయన ఇంకొక 70 కోట్లు వసూలు చేసిండు. అంటే వీళ్ళ కింద బాలాజీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిండు, మధు అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన బాలాజీ ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్ళిపోయాడో మధుని తిని విస్తృతం చేశారు. మాకు తెలిసి మాకు ఇన్వెస్టిగేషన్ ఏం తెలిసిందంటే మధు ఒక ఎత్తుకు తీసుకపోతే మంగ్లీ గారికి ఉన్న పరిచయాలతోని ఇది ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలా బియాండ్. కాదు మేడం, నల్గొండలో వీడు అరెస్ట్ అయితే ఢిల్లీ నుంచి మనుషులు వచ్చి వీళ్ళని ఇడిపేయడానికి ఏంది మేడం? ఎంత నెట్వర్కింగ్ మేడం. డబ్బు మేడం, అవునా? డబ్బు. పేద ప్రజలై రక్తంతోని చెమటలతోని నేను ఇంతకు ముందు చెప్తుంగా కష్టపడి ఆ పంటలకు వచ్చిన దాన్ని పాప మీద బ్యాంకులో పెడితే రూపాయి వడ్డీయో అది వస్తుంది. ఇదైతే 15. ఎవరికైనా ఆశ ఉంటాయి మేడం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రభలో చేస్తున్నారు, మేము ఇప్పుడు వేరే ఛానల్ ఉన్నాం. మేడం మీరు బాగా చేస్తారు మేడం, ఉమా గారు మీరు కొంచెం మీకు ఎక్కువ సాలరీ ఇస్తా అంటే కొంచెం తగ్గకపోవచ్చు. మీరు ఎక్కడికోట్ల మీకు ఎక్స్పీరియన్స్ కు అంటే ఆశ మేడం మనిషికి. ఆ ఆశ ఆ పేద బిడ్డలకు ఈజీగా అంటే మాకు వస్తాయిగా, మా ఇంటి పక్కనోళ్ళేక మా తండా పక్కనోళ్ళేక మా ఊరి పక్కనోళ్ళేక అనుకున్నారు. కానీ ఆ కార్లను చూపించడం లేకపోతే ఈ సెలబ్రిటీ చూపించడం, నేను డెఫినెట్ గా చెప్తున్నాను దీని వెనుక పెద్ద పక్కా హస్తం ఉంది. ఇన్ని రోజులు ఆరోపణలు అనుకున్నాం కానీ పక్కా హస్తం ఉంది.
డెఫినెట్‌గా ఇట్లా బయటికి తీస్తాం. ఇప్పుడు అంటే పరారీలో ఎందుకున్నారు మరి మినిస్టర్‌లు వాళ్ళు కూడా దీనిలో నాకు మినిస్టర్‌లు తెలుసు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉందంటారా సంపత్ నాయక్? పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ కాదు మేడం. ఇప్పుడు తమ్ముడు రేపు ఏమైనా ఎమ్మెల్యే గానో లేకపోతే ఏమో అయిండనుకోండి. పరిచయాలుంటాయి. తను ఏంది బేసికల్‌గా తను ఒక సింగరు. సింగర్ కాబట్టి ఏందంటే పరిచయాలుంటాయి. మాట్లాడడానికి లేకపోతే పాటలు పాడడానికి ఉంటాయి. ఆ పరిచయాలతోని కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసిందట. నా ఏందో నా 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 గురించి మీకు తెలుసా? అది ఇగ ఇప్పుడు నేను ఇప్పుడేం చెప్పను. అన్నీ పూర్తి ఆధారాలతోని చెప్తాను. అంటే అంటే ఫేక్‌గా మీరు ఎలిగేషన్ మంగ్లీ మనకి గారు మీకు ఫోను చేసి ప్రెస్ మీట్ పెట్టమన్నారని చెప్పి చెప్పారు. అండ్ ఇదే విషయం హ్మ్. నాకు ప్రత్యూష గారు గూడా మంగ్లీ గారు నాకు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఫోను చేశారు. ఎప్పుడైతే ఇష్యూస్ వస్తాయో అప్పుడే చేశారని చెప్పారు. అండ్ మీరు గూడా ఇందాక నాకు మాట్లాడే సందర్భంలో నన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి చెప్పారు. మంగ్లీ గారు పాజిటివ్‌గా పెట్టమన్నారన్నారు. ఏంటసలకిది? ఆవిడ ఈ ఇష్యూ బయటకి రాంగానే ఫోను చేశారా? ఫస్ట్ టైమా? లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీకు చేశారా? మీరు కావాలంటే ఎప్పుడైనా చెక్ జేసుకోవచ్చు. హ్మ్. 13 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 7, 8 ఏళ్ల క్రితం మూవ్‌మెంట్ జరిగిన తర్వాత లేకపోతే మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మూవ్‌మెంట్ పాటలు పాడేది. దాని తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు గిరిజన సమస్యల పైన ఉన్నప్పుడు మేము ఆహ్, వేరే మీటింగ్‌లు పెట్టేటప్పుడు అప్పుడు తీసుకొని పోయాం. ఎప్పుడు ఒక 7 ఇయర్స్ బ్యాక్. ఇగ అప్పటినుంచి ఇగ కాల్స్ లేవు, ఏం లేవు. ఎప్పుడు చేయదు తను. ఇప్పుడేంది బంజారా కార్డ్ విక్టిమ్‌ని వాడుకొని నేను పేద బంజారాని లేకపోతే ఆ డ్రెస్సులేసుకున్న ఫోటోలు, వీడియోలు బాగా తిప్పుకుంటుర్రు. సిగ్గుపడాలి అంటున్నా. పేదలయి డబ్బులు మేడం. ఎట్లా అరుగుతదది? మీ పిల్లలకు అది ఎట్లా అరుగుతది? ఆ! నేను అంటే చెప్తున్నాను. ఇంతకు ముందు మొన్న గూడా ఇప్పుడు ఇదే వచ్చిన వచ్చిన కాదు సందర్భంలో మేడం. మంగ్లీ ఇప్పుడు గారికి వీళ్ళే మంగ్లీ గారికి పెళ్లయింది అని చెప్పేసి కూడా ఒక ఎలిగేషన్ అనేది బయటకొచ్చింది. ఇష్యూస్ వచ్చిన తర్వాత ఆవిడకక్కడ మీ బంజారా దగ్గరే మ్యారేజ్ కూడా అయింది అనే ఒక ఇష్యూస్ కొన్ని బయటకొచ్చినియండి. ఇది ఎంత వరకు నిజమా? మేడం నేను ఆ పర్సన్ నేను దాని పైన స్పందించలేను మేడం. ఐ యామ్ వెరీ సారీ. ఎందుకంటే అది తన పర్సనలు. పెళ్లి చేసుకుందా? లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుందా? అది నేను మాట్లాడలేను. నేను హ్మ్. దాని అంటే ఒక ఆడబిడ్డ పైన నేను అట్లా మాట్లాడను. నేను మాట్లాడేదేందంటే, మంగ్లీ గారు ఇప్పుడు నాలాంటి నిజాయితీ పరునితోని నాకొచ్చిన కోపం ఏందంటే నేను చెప్పినాను. "నువ్వు నిజం మాట్లాడు, నిజం జెప్పు. అది గిట్ట నిజమైతే నేను నీకు సపోర్ట్ చేస్తా" అన్నది. అన్న నాకు మధు అనేటోడు తెలవదన్నది. పంజాగుట్ట దగ్గరకొచ్చేసరికి ఏంది, మధు గానితోని అసలు 3 సంవత్సరాల నుంచి వాడు దొంగ అని చెప్పిందే నువ్వు. వాడు దొంగ అని జెప్పి వాని ఫోటోలొచ్చినియి, వాని వీడియోలొచ్చినియి, వాని బయటకొచ్చినియి. దాని తర్వాత బాధితులొచ్చిండ్రు. దాని తర్వాత మినిస్టర్ మినిస్టర్ మనోడు ఎక్కడైనా అబద్దాలాడతాడా? హ్మ్. ఆయన దగ్గర 5,00,00,000 అడిగిండ్రట. ఓకే. అంటే ఆ కర్ణాటకలా, ముంబైలల్లా, మహారాష్ట్రలలా, హ్మ్. రాజస్థాన్‌ల పాట అంటే సోకు ఏం చేస్తాం మేడం? ఓకే. అంటే బాధ అనిపిస్తది. నువ్వు తినాలి గాని, ఆ పేద అదే. బిడ్డలకి పాపం ఉసురు తగలదా మేడం? గట్ల. హ్మ్. సో, రేపు బాధితుల పక్షానకి ఇంకా నిజాలు బయటికి తేవడానికి ఇగ ఇప్పుడు బాధితుల మీకు బాధితులు ఇళ్లల్లకెళ్ళి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి? మొన్న తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా ఏ ప్లేస్ నుంచి బాధితుల్ని తీసుకొస్తున్నారు? మధు వాళ్ళ ఇంటి పక్కన ఎక్కడైతే ఉన్నారో వాళ్ళే. వాళ్ళ తండాల వాళ్ళు. పలుగు హ్మ్. తండా అని జెప్పేసి, దాని తర్వాత పడమటి తండా, దాని తర్వాత మల్లేపల్లి, హ్మ్. దేవరకొండ ఆ పరిసర ప్రాంతాలు మొత్తం. ఇప్పుడు మీ ఛానల్ నుంచి ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నా మేడం. ఈ బాధితులు ఎవరెవరైతే ఉన్నారో, ఈ మంగ్లీకి ఎవరెవరైతే సపోర్ట్ చేసిండ్రో వాళ్ళని వెతుకుతున్నారిప్పుడు. ఓకే. అంటే అంతేగా మేడం. ఇప్పుడు బాధితుల పక్షాన ఇప్పుడు మీరొక కమ్యూనిటీ లీడర్స్ అనుకోండి. ఏం జేయాలి? బాధితుల పక్షాన నిలబడతాం. కమ్యూనిటీ లీడర్స్. నువ్వు వీళ్ళ పక్షాన నిలబడకుండా, నువ్వు వాళ్ళ పక్షాన నిలబడితే ఇప్పుడు వాళ్ళు వెతుకారా మేడం? కడుపు కాలి వాడే సచ్చిపోతాననుకున్నప్పుడు వీళ్ళేందిరా వీళ్ళ మధ్యలో అన్నారా? అట్లా. నేనేమంటున్నా అంటే ఆహ్, ఫైనల్‌గా కొంతమంది అంటున్నారు. కోర్టులెందుకు? చట్టాలెందుకు? పోలీసులెందుకంటే పీకనీకి జేసినాంరా మరి ఇన్ని ఉద్యమాలు. గడ్డి పీకనీకి జేసినామా? ఆ లక్ష ఆ చైత్ర అనే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు ఎందుకు 7 రోజుల్లోనే ఏం జరిగిందో ప్రపంచానికి మొత్తం తెలుసు కదా! ఆ లక్ష్మీబాయి అనే ఆమెకు ఏం జరిగిందో అప్పుడు మరి పోలీస్ స్టేషన్‌లో పోయి ధర్నాలెందుకు జేయాలి? కేస్ పెట్టుకోవాలి గదా! ఈ సన్నాసులకు జెప్తున్నా. ఈ బుద్ధి లేని వెధవలకు మంద బుద్ధి ఉన్నారు జూడండి మేడం. ఆ వెధవలకే జెప్తున్నా. పోలీసులు, కోర్టులున్నాయి. మరి మీరెందుకు పోయిండ్రు? ఎందుకు ధర్నాలు జేస్తున్నారు? ఆ! సిగ్గులేని సన్నాసులకు ఆంధ్రప్రభ ఛానెల్ దీన్ని దీన్ని ట్యాగ్ లైన్ పెట్టండి. ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయంటున్నారుగా ఉద్యమాలు ఎందుకన్నారు. మరి వీళ్ళప్పుడు గూడా మరి ఉద్యమాలు చేసిండ్రుగా. బుద్ధి లేదు మేడం. పేదలంటే అలుసు మేడం వీళ్ళకు. వీళ్ళెంబడి నిలబడరని.
ఎందుకంటే వాళ్ళు అంటే వీళ్ళు కాయ కష్టం తెలుసుకోండి. పాపం నిన్న ప్రెస్ మీట్‌ల కూర్చొని పెడితే వాళ్ళకి ప్రెస్‌తోని ఎప్పుడు మాట్లాడే అంటే ఆ అలవాటు లేదు కదా! వాళ్ళు అంటే వాళ్ళు గూడా భయపడుతున్నారు. అట్లా మేడం. చంపేస్తా అని భయపెట్టిచ్చిండ్రట. బయటికొస్తే ఇన్ని రోజుల నుంచి. మేమెప్పుడైతే స్టార్ట్ జేసినామో ఒక్కొక్కరు బయటకొస్తుండ్రు. రేపు తండాలకే పోతున్నాం. మిమ్మల్ని గూడా నేను ఆహ్వానిస్తున్నాను మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ సంపత్ నాయక్.